2024 ఎన్నికల్లో మరి అంటే నెక్స్ట్ ప్రజల్లోకి ఎలా ఎలా పోతున్నారు సార్? ఈ పార్టీ పరంగా పోతున్నారా లేదంటే స్వతంత్రంగా పోతున్నారా ఏదైనా? నేను నెక్స్ట్ ఇప్పుడు 2024 రీసెంట్ గా నాకు బీజేపీ పార్టీ బలంగా నన్ను కోరుకుంటుంది. పెద్ద అధిష్టంలో కానీ తర్వాత ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ అందరు కానీ నన్ను రావాలని కోరుకుంటారు. మనకు గౌరవించే దగ్గర మనం ఉండడం బెస్ట్ అని నేను ఆలోచిస్తాను. నా సిద్ధాంతాలను చెప్పాను, వాళ్ళన్నీ ఓకే అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఒక సంకల్పం ముందుకు పోతాను. అడ్డు రాకూడదు, అడ్డు చెప్పకూడదు. ప్రజల కోసం అయితే అట్లయితే నేను బీజేపీ పార్టీ కోసం వాళ్ళకి హామీ ఇచ్చాను. ఈ 2-3 రోజుల్లో నాకు పిలుపుని వస్తే ఖచ్చితంగా పోయి జాయిన్ అయ్యేది కూడా ఉంటుంది. అధిష్టానం ఆదేశిస్తే ఆదోళనలో పోటీ చేస్తారా లేదంటే కర్నూలు జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తారా సార్ ఎమ్మెల్యేగా? బీసీలకి ఎవరికి ఇచ్చినా బీజేపీ తరఫున ఎక్కడైనా జిల్లా కాదు రాయలసీమలో ఎక్కడ ఇచ్చినా నాకుండే సర్కిల్ నేను అక్కడ వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేసే శక్తి కూడా నేను ముందుంటాను. నేను ఒక బీసీలో కానీ ఎస్సీ కానీ మైనారిటీ కానీ ఈ 3 కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాను. ఆదోళనలో నాకు ఇచ్చిన కంపల్సరీగా నిలబడతా. నా కాక ఎవరికైనా నా తరఫున ఇంకొకరికి ఇచ్చినా కూడా 100% వాళ్ళు కూడా నేను నా వంతు నేను సాయం చేస్తాను. నేను ఈ సభ ఈ విధంగా మీడియా విధంగా తెలియజేస్తున్నాను. రమేష్ యాదవ్. వైసీపీ పార్టీని వైదొలగడానికి కారణం సార్? సార్ ఇప్పుడు రాజకీయంగా నేను మాట్లాడడం లేదు సార్. నేను ప్రజలకు మంచి చేయగలను కానీ వైదొలగాలనుకుంటే అక్కడ బీసీలు అంటే ఒక వైసీపీలో ఉన్న ఒక బీసీ అని చెప్తారు కానీ పదవి కానీ పెత్తనం అంతా బీసీలకు లేదు. ఆ విధంగా ఉంది కాబట్టి తర్వాత బీసీలకు ఏదో అక్కడ ఒక దగ్గర తరప చేస్తున్నారు. అందువలన నాకు బాధ కలిగి, ఎందుకంటే ఇప్పుడు ఈ కులంలో పుట్టినప్పుడు బీసీలో పుట్టిన వ్యక్తిని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ వీళ్ళంతా ఉన్నా కూడా ఎక్కువ శాతం ఉండే జనాభా కల వ్యక్తులు ఇటువంటి వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు. అందుకే బాధ కలిగి సరైన న్యాయం చేయలేకపోయినారు. కాబట్టి ఇటువంటి జరిగినందుకు వెళ్ళాను. ఎందుకంటే ప్రశ్నించలేకపోతే నేను కూడా ఒక స్వార్థపరుడైపోతాను. నాకు ప్రజలకు కానీ వాళ్ళ హక్కులు ఏ విధంగా వాళ్ళకు రావాల్సి ఉంటారో అవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే తప్ప నాకు ఇంకా వేరే దేశాలు లేవు. రేపొద్దున ఏ పార్టీ అయినా కానీ నాకు రేపొద్దున ఇప్పుడు నేను వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీలోనూ కానీ పార్టీ పనిచేయడానికి ముందుంటాయి. ఎందుకంటే వాళ్ళు గుర్తించి చేసే ఏ పార్టీకి నేను బలంగా తిరుగుతూ పనిచేయడానికి ముందుంటాను. ఆ పార్టీ బలోపేతం చేయడానికి నేను ముందుంటానని ముందు చెప్తాను. ఎందుకంటే నాకు ఆ కాన్సెప్ట్ ఉంది. ప్రజలకు వాళ్ళకి తగిన న్యాయం జరగడం లేదని బాధ కలుగుతుంది. ఎవడు రాజకీయంలో వస్తే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కానీ ఈ విధంగా నాకు బాధ కలిగింది. అందువలన నేను నా సొంత నిర్ణయం నాకు ఒక ఆలోచన ఉంటుంది కదండి, ఆ విధంగా ముందుకు పోతాను. ఇంకోటి సార్, ఇప్పుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య ప్రియ శిష్యుడు రమేష్ యాదవ్ అని చెప్పేసి గతంలో చాలా మంది చెప్పుకునేవారు. మరి ఇప్పుడు ఆయన పార్టీ వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనతో పాటు మీరు కూడా వెళ్ళారు, కొనసాగారు. మరి ఇలాంటి సత్సంబంధాలు ఉన్న మీకు వైసీపీ పార్టీని వీడాలని ఎందుకోసం కలిగింది సార్? అన్న సాయన్ అంటే వ్యక్తిగతంగా అభిమానం ఉంది. సాయన్ అభిమానం వేరు, రాజకీయం వేరు. సాయన్న వ్యక్తిగతంగా నాకు ఏదైనా చేస్తాడో లేదు, నేను అతనికి ఏదైనా చేయొచ్చు, అది నేను దాని గురించి కాదు. నేనేమంటే వ్యక్తిగతంగా ఆయనకి ఇప్పుడు కాదు, మేము కాలేజీ లోపల నుంచి ఆయన స్టూడెంట్ సీనియర్ జరిగినప్పుడు వచ్చి ఆయనకు ఒక ఫ్యాన్స్ మాదిరి ఉన్నాము, ఆయనకు ఉన్నాము. అది వ్యక్తిగతంగా అంతే. ఇది రాజకీయంగా అయితే మాత్రము ఎమ్మెల్యే సాయన్న కాదు, మా ఇంట్లో వాళ్ళైనా నేను వ్యతిరేకం చేస్తా. నాకు ప్రజలు అనేది మనకు న్యాయం చేయాలనుకుని ముందు పోయే భావంతో ఉన్నాను కాబట్టి ఉన్నాను. ఏదో సాయన్న అయితే మా ఇంట్లో మా ఎన్నోళ్ళు అయితే అంతా ఒకటే. వ్యక్తిగతంగా అభిమానం వేరు, రాజకీయంలోన మేము కాంగ్రెస్ సిద్ధాంతం నమ్మి ఉండేవాళ్ళం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ మనుగడ లేదు కాబట్టి వైసీపీ వచ్చింది. వైసీపీలో సాయన్ ఉన్నాడు, మా అభిమానం ఉన్నాడు కాదని మేము ఇంకా గట్టిగా ప్రయత్నం చేసి ఆయనకు మంచి గత ఎలక్షన్లో కూడా గెలిపించడానికి నా వంతు నేను కష్టపడి చేసినాను. సార్, ప్రస్తుతానికి జనసేన పార్టీలో ముఖ్య అనుచరులతో కలిసి మీరు వెళ్ళి జాయిన్ అయ్యారు. ఒకవేళ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా లేదా అధిష్టానం ఏదైనా మీకు హామీ ఇచ్చిందా?
ఒక నిమిషం అండి. నాకు వ్యక్తిగతంగా నాదెండ్ల మనోహర్ సార్ మంచి గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ సార్ ఎందుకంటే మా అన్నదమ్ములతో చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆ విధంగా కూడా మాకు అభిమానం ఉంది కాబట్టి నేను జనసేనలో కూడా పోయింది పార్టీని కాదు, పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ నాకు సార్ వ్యక్తిగతంగా నాకు ఉంది కాబట్టి, పరిచయంలో కాబట్టి ఆయన ఆదేశాల మేరకు కొన్ని పోయినాము. కానీ ఆయన కూడా క్లియర్గా చెప్పేసినాము, పార్టీలో బలమైన క్యాడర్ ఉంటేనే మేము పార్టీలో ఉంటాము, లేని పక్షంలోన మీకు వ్యక్తిగతంగా నేను మీ మనిషినే, శ్రేయభిలాషిగా ఉంటాము, పార్టీ ఎవరైనా కానీ. ఎందుకంటే ఈరోజు పార్టీని ఎందుకు ఆలోచిస్తున్నామంటే ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీ ఉండాలా, ఆ పార్టీ బలంగా హోదాతో ఉండాలా. నేను ఈరోజు చేస్తున్నాను, ఇంకొకరి పేరు వచ్చి వాళ్ళు ఏదో రకంగా చేసిన నచ్చదు. ప్రజలకు ఎంతో కొంత మన నుంచి ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాను. అదే తప్ప నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కానీ, రేపు పొద్దున్న బీసీఐ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళకు, ప్రజలకు సపోర్ట్ మంచి చేస్తామంటే ఏ పార్టీకి నేను రెడీ ముందుంటా. సార్ 2024 ఎన్నికల్లో మరి అంటే నెక్స్ట్ ప్రజల్లోకి ఎలా పోతున్నారు సార్? ఈ పార్టీ పరంగా పోతున్నారా లేదంటే స్వతంత్రంగా పోతున్నారా ఏదైనా? నేను నెక్స్ట్ ఇప్పుడు 2024 రీసెంట్ గా నాకు బీజేపీ పార్టీ బలంగా నన్ను కోరుకుంటుంది. పెద్ద అధిష్టంలో కానీ, తర్వాత ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ అందరు కానీ నన్ను రావాలని కోరుకుంటారు. మనకు గౌరవించే దగ్గర మనం ఉండడం బెస్ట్ అని నేను ఆలోచిస్తాను. నా సిద్ధాంతాలను చెప్పాను, వాళ్ళన్నీ ఓకే అన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఒక సంకల్పం ముందుకు పోతాను. అడ్డు రాకూడదు, అడ్డు చెప్పకూడదు. ప్రజల కోసం అయితే అట్లయితే నేను బీజేపీ పార్టీ కోసం వాళ్ళకి హామీ ఇచ్చాను. ఈ 2-3 రోజుల్లో నాకు పిలుపుని వస్తే ఖచ్చితంగా పోయి జాయిన్ అయ్యేది కూడా ఉంటుంది. అధిష్టానం ఆదేశిస్తే ఆదోళనలో పోటీ చేస్తారా లేదంటే కర్నూలు జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తారా సార్ ఎమ్మెల్యేగా? బీసీలకి ఎవరికి ఇచ్చినా, బీజేపీ తప్ప ఎక్కడైనా జిల్లా కాదు, రాయలసీమలో ఎక్కడ ఇచ్చినా నాకుండే సర్కిల్ నేను అక్కడ వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేసే శక్తి కూడా నేను ముందుంటాను. నేను ఒక బీసీలో కానీ, ఎస్సీ కానీ, మైనారిటీ కానీ ఈ 3 కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాను. ఆదోలో నాకు ఇచ్చినందుకు కంపల్సరీగా నిలబడతా. నా కాక ఎవరికైనా నా తరఫున ఇంకొకరికి ఇచ్చినా కూడా 100% వాళ్ళు కూడా నేను నా వంతు నేను సాయం చేస్తాను. నేను ఈ విధంగా మీడియా విధంగా తెలియజేస్తున్నాను. రమేష్ యాదవ్. నమస్కారం. ఆధుని ప్రజలకు గత 2023 జయాలు అపజయాలు అన్ని చవి చూసినారు కాబట్టి నెక్స్ట్ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆధునిక ప్రజలకు సుఖశాంతితో ఉండాలని, ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతూ, రైతులు గతంలో నష్టపోయినారు వర్షాభావం వల్ల, ఈ తూరి ప్రకృతి అనుకూలంగా ఇచ్చి వాళ్ళకి మంచి పంటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆ దేవుని ప్రార్థిస్తాను. మరియు ఈరోజు నాయకులకు చిన్న సజెషన్ చెప్దాం అనుకున్నాను. నాయకుడు అనేవాడు కార్యకర్తలకు, ఏ పార్టీ నాయకుడైనా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకుడికి ఉంటుంది. వాళ్ళ దగ్గర సొంత ఖర్చులు వాళ్ళ మీద మోపలేకట్లా ఒక పార్టీ నాయకుడు చూసుకొని పోతే ఏ పార్టీ అయినా బలంగా ఉంటుందని ఈ నూతన సంవత్సరకు వాళ్ళకు నేను ప్రతి రాజకీయ నాయకుడికి నేను ఒక రిక్వెస్ట్ పరంగా చెప్తున్నాను. దీన్ని ఇంకొక రకంగా ఆలోచించద్దండి ప్లీజ్. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక సీఎం జగన్ అయినా, చంద్రబాబు నాయుడు రాబోయేలోనా కానీ, తర్వాత ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఒక్కటి ప్రజలకు ఒక విన్నవించాలనుకున్నాను. ఈ స్కీమ్ ఇస్తున్నారు కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రజలకు ఉపయోగపడే ఈ విధంగా చేయాలి. ఇంకొకటంటే నా మనవి ఏముందంటే, నా వ్యక్తిగత మనవి, ప్రతి ఇంటికాడ ఒక 2 చెట్లు నాటుకో విధంగా వాళ్ళకి చేయాలి. అవి నాటుకోకపోతే ఈ బెనిఫిట్స్ రావని కొద్దిగా భయ రూపంగా పెడితే ఆ విధంగానే ఉంటుంది. స్వర్ణాంధ్ర అది గ్రీన్ ప్రదేశ్గా ఉండే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల ఆరోగ్యాలు చాలా చెడిపోతున్నాయి. ఈ విధంగా ప్రతి ఇంటికి ఒక చెట్టు వేసుకుంటే
ఒక వేప చెట్టు కానీ కాటక ఇటువంటి చెట్లు అంటే ఆరోగ్యం ఇచ్చే చెట్లు వేపించి వాళ్ళు పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే తరం కూడా బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఇట్లా రమేష్ యాదవ్. సార్ ముఖ్యంగా